లో పెట్టుకుని బడ్జెట్ రూపొందించామని ప్రభుత్వం అంటోంది. బడ్జెట్తో భరోసా ఇచ్చామని అధికార పక్షం లేదు అంతా కాకి లెక్కలు శూన్యహస్తమే అంటూ విపక్షం చెప్పుకుంటున్నటువంటి తరుణంలో అసలు బడ్జెట్లో ఏ రంగాలకు ఎంత ప్రాధాన్యత లభించింది అనేది మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆ విశేషాలన్నిటి మీద కూడా మాట్లాడుతూ ఉన్నాం. రైట్, జిలానీ భాష గారు, ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వం, ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్నారు. ముఖ్యంగా వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాల్సినటువంటి అవసరం ఉంది, అదే ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా చెప్తున్న పరిస్థితుల్లో మీరు ఏం చేయబోతున్నారు? రైతుల గురించి కూడా వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు. సో ప్రాబ్లమ్స్ గురించి మనకి ప్రస్తుతం సుబ్బారెడ్డి గారు కూడా ఇందాక మాట్లాడారు. సంక్షేమం అంటే వాళ్ళకి డబ్బులు అది ఇవ్వడం కాదు, వాళ్ళు ఇంకా బెటర్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది కూటమి అని చెప్పేసి చెప్తున్నారు. పొత్తుల నేపథ్యం మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి ప్రభుత్వాలు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఏర్పడడము ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న అదృష్టము. ఈ యొక్క బడ్జెట్ల కేటాయింపులు చూసుకున్నా లేకుంటే మనం చేస్తున్న అన్ని ప్రక్రియలు చూసుకున్నా కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా అభివృద్ధి అనేది కనబడతా ఉంది. ఖచ్చితంగా పెద్దలు చెప్పినట్టు ఈ యొక్క వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రము. అందుకే మనం చూసుకుంటే రైతులకు పారితోషికంగా మనకు 20,000 రూపాయలు దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం మనము అందిస్తున్నాము. తద్వారా మనకు ఈ యొక్క వ్యవసాయ రంగంలో రైతులకు మనము చేయూతిస్తున్నాం. అంతేకాకుండా మనకు రైతులకు నీళ్లు మనం కలిగిస్తే వాళ్ళు పసిడిన పండిస్తారు పంటల్లో. కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకుంటే పోలవరం మనకు స్వకాలంలో పూర్తవ్వాలని చెప్పి ఈ బడ్జెట్ లో మనం చూసుకుంటే 6,105 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ మేజర్ ప్రాజెక్టుల కోసము 18,000 కోట్ల రూపాయలు మనము వెచ్చించడం జరిగింది. మనం చూసుకున్నాం, మన పట్టిసీమ ద్వారా ఏకకాలంలో పూర్తి చేసి ప్రజలకు నీళ్లు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి. లిమ్కా బుక్స్ లాంటి ఈ యొక్క అరుదైన దాంట్లో ఘనత సాధించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద ఏ విధంగా 4,000 కోట్ల రూపాయలు కేటాయించి దాంట్లో కేవలం 900 రూపాయలు కేటాయించి అటకెక్కించింది. కేవలం ఎన్జిటిలో ఒక కేసు పడిందని చెప్పి సాకుగా చూపించి ఈ యొక్క రాష్ట్ర ఖజానా డబ్బంతా కూడా నిర్వీర్యం చేసింది. కాబట్టి ఒకే ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పదలుచుకుంటే ధరల స్థిరీకరణకు ఈ యొక్క వైకాపా ప్రభుత్వము 7,500 కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాలు కేటాయించి దాంట్లో వెచ్చించింది కేవలం 800 కోట్ల రూపాయలు మాత్రమే. అదే కూటమి ప్రభుత్వము గత ఏడాది బడ్జెట్ లో మనకు దాదాపు 300 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం కేటాయించడం జరిగింది. కానీ ఒక్క ఏడాదిలోనే 1,200 కోట్ల రూపాయలు వెచ్చించిందంటే ఎంతవరకు పేద మధ్యగతి ప్రజలకు చిత్తశుద్ధి ఉందో ఈ లెక్క మనకు ఒక ప్రశ్న ఇప్పుడు అంటే రైతులకు సంబంధించి ఏం చేయబోతున్నారు ఏంటనేది మీరు చెప్పారు. బట్ ఇక్కడ అమరావతి రూపురేఖల్ని 2-3 సంవత్సరాల్లో మారుస్తూ ఉంటున్నారు. వైసీపీ మాట్లాడినా ఏంటంటే విద్యా వైద్య రంగం ఇవి డిస్కస్ చేశారు. కానీ చంద్రబాబు గారు మాట్లాడుతూ కూడా అంటే అసెంబ్లీలో జరిగినటువంటి డిస్కషన్ నేపథ్యంలో కూడా అమరావతి రూపురేఖలు మారుతాయి, అమరావతి రహదారుల్ని జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక వీడియో, అమరావతిలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అంటే బాగుంటుందని మీరు చెప్పారు గతంలో కూడా, ఎన్నికల ముందు కూడా. బట్ అమరావతి ప్రాంతంలో కరకట్ట రోడ్లు అవన్నీ చూసినా ఈ మధ్యకాలంలో అంటే ఏ పార్టీ వల్ల పెట్టింది కాదు, జర్నలిస్టులే వాళ్ళు కొంతమంది పెట్టిన దాన్ని బట్టి చూసి మాట్లాడుతున్నాను, యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, రోడ్లు బాలేవు అనేటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరి ఆ దిశగా మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అదేవిధంగా వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే కొంత టైం పడుతుందన్నారు, చాలా సమస్యలు ఉన్నాయన్నారు. ఆ సమస్యలు ఏంటి? ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా మనం ముందుకెళ్తున్నాం. మనం ఒకసారి చూసుకుంటే రాజకీయ పార్టీలు అనేవి శాశ్వతం కాదు. ప్రభుత్వం అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ. మన ప్రభుత్వం అమరావతిని రాజధానిగా మనము ఎంచుకున్నప్పుడు వచ్చే ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజల పెట్టుబడి, ప్రజల ధనాన్ని మనం వెచ్చిస్తున్నాం. కానీ దురదృష్టకరము ఏమిటంటే వైకాపా ప్రభుత్వము పూర్తిగా అమరావతిని నిర్వీర్యం చేసింది. దాన్ని ఈ రోజు మనం కూటమి ప్రభుత్వము గత బడ్జెట్ తీసుకున్న ఈ బడ్జెట్ తీసుకున్న అమరావతికి సరైన కేటాయింపు మనం చేస్తున్నాం. అదే విధంగా మనం చూసుకుంటే కేవలం సంక్షేమానికి పెద్దపీట కాదు, అభివృద్ధి కూడా మనము సమతుల్యంగా వెళ్తున్నాం. రోడ్ల కోసం పోర్టుల కోసం మనం చూసుకుంటే ఈ బడ్జెట్ లో దాదాపు 13,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మనం చూసాం భోగాపురం ఎయిర్పోర్ట్ ఏ విధంగా మనం పూర్తి చేస్తాము. అదే విధంగా రోడ్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ముందుకు తీసుకుని వెళ్లే బాధ్యత కూటమి ప్రభుత్వం అనేది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క విధ్వంసం నుంచి వికాసం వైపు మనం తీసుకుని వెళ్తున్నాం. ఈ బడ్జెట్ అనేది మనకు వెన్నెముక లాంటిది. ఖచ్చితంగా ఈ కేటాయింపులు చూసుకున్నా, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వస్తున్న మనకు ఫారిన్ పెట్టుబడులు చూసుకున్నా కూడా రాష్ట్రము మనం అనుకున్నట్టే ముందుకు వెళ్తా ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది సంపూర్ణ ఫలితాలు ఇస్తుందని చెప్పడానికి ఈ యొక్క అభివృద్ధి మనకు
గొప్ప సాక్ష్యం అని చెప్పి ఇవాళ తెలియపరుస్తాను. అంతేకాకుండా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం సరైన కేటాయింపులు చేసుకుంటూనే ఎఫ్డిఐలను మనం ఆకర్షించగలుగుతున్నాం. దాదాపు 25.3% ఎఫ్డిఐలు రాష్ట్రం మనము చూసుకుంటే దేశంలోనే సింహభాగం మనం ఆకర్షించగలిగామంటే ఒక పటిష్టమైన నాయకత్వము, ఒక పకడ్బందీగా ముందుకెళ్లడం వల్ల ఇదంతా కూడా సాధ్యమవుతుందని చెప్పి లెక్కలు మనకు రుజువు చేస్తున్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడి అడిగే అర్హత కూడా లేదని చెప్పి వాళ్ళ సరే తెలియపరుస్తున్నారు. సరే అండి భాష గారు, ప్రజలకి సమాధానం కోసం ఒక ప్రశ్న ఏంటంటే, ఇంకా రానున్న 2-3 సంవత్సరాల్లో ఇంకా మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామని మీరు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్కి సంబంధించిన లెక్కలు, కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఇవి తర్వాత మీరు చేసిన పనులు, అంటే ఇప్పుడు వైసీపీ వారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ప్రజల ముందు డిస్క్లోజ్ చేస్తారా, మేము ఇంత కేటాయించాం, ఈ పనులు చేశామని మీరు ప్రజలకు నిరూపిస్తారా? ఏ విధంగా వెళ్ళబోతున్నారు? 100% అండి, 100% ప్రజా రాజధాని అమరావతిని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి, పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, రాయలసీమకు గ్లోబల్ హార్టికల్చర్ గా తయారు చేసే బాధ్యత, ప్రతి ఎకరాకు నీళ్లు అందించి సస్యశ్యామలం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి, ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా సూపర్ 6 పథకాలు అయితేనేమి కంప్లీట్ గా మేనిఫెస్టోను అమలు పరిచే బాధ్యత కూటమి ప్రభుత్వానికి. ఇది వరకే మనం ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే మన మీద నమ్మకం పెట్టుకున్నారో దాన్ని వమ్ము చేయకుండా ఫలితాలు మనం ఇస్తున్నాం. ఖచ్చితంగా మీరు వచ్చే స్థానిక సంస్థలో ప్రజలు ఏ విధంగా తీర్పులు ఇస్తారో మీరు కళ్ళకు కట్టినట్టుగా చూస్తారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. చెప్పే విధంగా ఏడాదిలోనే మనకు దాదాపు 80-90% ఇచ్చిన మేనిఫెస్టో మనం పూర్తి చేయగలిగాం. అంతేకాకుండా చెప్పనివన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని ఒక నయా దశ వైపు ప్రయాణిస్తున్నాం. నిజంగా ఇది గర్వంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి స్వర్ణాంధ్ర చేయడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. 2047 ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి మనకు ఆశీర్వాదిస్తూనే ఉంటారు. ఈ రాష్ట్రం ముందుకెళ్లి దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని చెప్పి ఖచ్చితంగా దంగా బజాయించి వాళ్ళ తెలియపరుస్తున్నానండి. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో సంక్షేమాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లిన